కోట్ల నుంచి మాట్లాడే దగ్గర నుంచి డిమాండ్ కాదు, మాకు రావాల్సినవి మాకు అప్పటి నుంచి అవ్వచ్చు, పావుల వడ్డీ అవ్వచ్చు, చుట్టుపండు అవ్వచ్చు, అనేక పథకాల ద్వారా సుమారు 200 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మాకు రావాల్సిన పరిస్థితి ఉంది. మరి చెబుతా ఉంటారు ఈ ప్రభుత్వాలు రాష్ట్రం దేశవ్యాప్తంగా రైతాంగం తర్వాత పెద్ద పరిశ్రమ చేనేత పరిశ్రమ అంటారు. మరి చేనేత పరిశ్రమ మీరు చేసేది ఏంటి? మీ చేనేత పరిశ్రమ చేనేత కార్మికులు ఆదుకునే పరిస్థితి ఎక్కడ ఉందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి, ఇటు శ్రీకాకుళం నుంచి, ఇటు కడప, ఇటు అనంతపురం, మరి అనేక జిల్లాల నుంచి, కర్నూలు నుంచి ఇక్కడ రావడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఇదేదో మీటింగ్ కాదు, చేనేత కార్మికులు పడుతున్న బాధలు, చేనేత కార్మికులు పడుతున్న ఆవేదన. ఎందుకంటే ఈ రోజు నేసే బట్టకి మరి ఆప్కో కొనుగోలు చేస్తా ఉంది. ఆప్కో దగ్గర నుంచి సంవత్సరాలు పడి మరి ఇక్కడ సొసైటీలు రావడం లేదు. ఈ లోపల అప్పులు ఊపిలో కూడిపోతా ఉన్నాయి సొసైటీలు. ఈ సొసైటీలు పట్టించుకునే నాదుడే లేడు. ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి, చేనేతలకు ఇది చేస్తాం, చేనేతలకు అది చేస్తాం అంటారు. చేనేతలకైతే ఏమి చేసే పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వాలు లేవు. ఈ రోజు ఈ కాకినాడలో మరి ముఖ్య ఉద్దేశం ప్రముఖ నాయకులు, ఇంకా కొంతమంది నాయకులు రాలేకపోయారు సమయభావం లేక. ఇది ఆరంభం, అంతం కాదు. ఇది ఆరంభమే. చేనేత వ్యవస్థ మీద పోరాటాలు ప్రభుత్వాలని మాకు న్యాయం చేయండి అయ్యా అనే ఆవేదన ఇది ఆవేదనగా కూడా మీరు భావించవలసిన బాధ్యత అయితే మీకు పూర్తిగా ఉందని ఈ ప్రభుత్వాలు తెలియజేస్తా ఉన్నాం. పార్టీలకు అతీతంగా మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఈ రోజు కార్యక్రమం జరిగిందంటే అన్ని పార్టీలు చేనేతలు 18 ఉపశాఖలు కూడా ఇక్కడ హాజరవుతా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆవేదన ఉంది, ప్రతి ఒక్కరు చేనేత కార్మికుల ఆవేదన ఉంది. వారి పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే మాలో కూడా కొంత మరి రాజకీయంగా కూడా మాలో అసెంబ్లీలో కానీ మరి పార్లమెంట్ లో కానీ లేకపోవడం కూడా మా దుస్థితిగా భావిస్తా ఉన్నాం. కానీ ఈ రోజు ప్రభుత్వాల దగ్గర నుంచి రావాల్సిన అనేక పథకాలు ఉన్నాయి. ఈవేళ చేనేత కార్మికుల నుండి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలి. అంతేకాదు చేనేత సహకార సంఘాలు సుమారు 13 సంవత్సరాలుగా ఎన్నికలు లేవు. అంటే చేనేత వ్యవస్థ అక్కడ ఉన్న సంఘాలకు మరి ఒక కమిటీ ఉంటే ఆ కమిటీ ద్వారా అభివృద్ధి జరుగుతా తప్ప ఒక పిఎస్సీలుగా మరి నడిపిస్తా ఉన్నారు ఆ సొసైటీని. దీన్ని వెంటనే ఎన్నికలు పెట్టాలి. ఆల్రెడీ ఈ చేనేత వ్యవస్థలో ఉన్న కొంతమంది నాయకులు మరి కోర్టులో కూడా వేయటం జరిగింది. అది ప్రభుత్వాలు కూడా అప్పీల్ చేయడం జరిగింది. దయచేసి దాన్ని ఉపసంహరించుకొని ఇమ్మీడియట్ గా మరి ఎలక్షన్ పెట్టాలి. ముఖ్యంగా చేనేతకి జిఎస్టీ మినహాయించాలి. ఇది ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో పెట్టిన డిమాండ్, అది కూడా చేయటం లేదు. అంతేకాదు అనేక పథకాలు ఉన్నాయి. ఈవేళ ఇన్సూరెన్స్ పథకం ఎంత దారుణం అంటే ముందు ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు చూసుకుంటుంటే రాజీవ్ బంకర్ యోజన పథకం అని ఒక పథకం ఉండేది. దానికి చనిపోతే 60,000 యాక్సిడెంట్లు తప్ప చనిపోతే 1,50,000, మరి సడన్ గా సరిపోతే 60,000 ఇచ్చారు. ఆ పథకం లేదు. పావుల వడ్డీ లేదు, రిబేట్ లేదు, 30% మరి రిబేట్ లేదు, కొన్న నూనె మీద సబ్సిడీ లేదు. అనేక పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నీ కూడా మీరు వెంటనే పథకాలన్నీ కూడా మనకి చేనేతకి ఉపయోగపడే విధంగా మీరు చేనేతను ఆదుకోండి. మేము చాలా విశ్వాసపాత్రులం, చేనేత కులాలు చాలా విశ్వాసపాత్రులం. మాకు పావులా చేస్తే రూపాయి చెప్తాం, మాకు ఉపయోగపడండి, మేము మీ మనసులో పెట్టుకుంటాం. అంతేగాని చేనేత వ్యవస్థని నాశనం చేసే పరిస్థితి ఈవేళ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఓట్ బ్యాంక్ ఉపయోగించుకుంటున్నారు తప్ప మాకైతే ప్రభుత్వాల సహకారం అయితే ఏమీ లేదని చెప్పుకోవాలి. ఈ రోజు పార్టీలకు అతీతంగా ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి మాకు జరిగే ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం తీసుకెళ్తామని ఈ రోజు మరి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మాకు సుమారు ఇంచుమించు 11-12 మరి ప్రభుత్వాల దగ్గర మాకు రావాల్సినవి మాకు రావాల్సినవి మాకు ఇస్తే కనీసం సొసైటీలు నడుస్తాయి. సొసైటీ నడిస్తే కార్మికుడు పరిపూర్ణ అన్నం తింటాడని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ, అంతేకాదు మాకు ముందు ప్రభుత్వంలో 24,000 రూపాయలు మరి వేతన నాస్తం పెట్టింది. ఈ సంవత్సరం 25,000 రూపాయలు ఈ ప్రభుత్వం పెట్టింది. కానీ ప్రభుత్వం పెట్టింది ఇప్పటి వరకు కూడా 25,000 రూపాయలు కూడా
మాకు అందలేదు. ఈ పాటికి 2 టర్మ్స్ పడాలి, 1 టర్మ్ కూడా పడలేదు. అలాగే చేనేత కార్మికుడు 200 యూనిట్లు ప్రతి మగ్గానికి ఉచితంగా ఇస్తా ఉన్నారు, జీవోలు ఇచ్చారు, ఇప్పటి వరకు కూడా అమలుపరచలేదు. దయచేసి ఇవన్నీ కూడా కోడి గురించి మా చేనేత కార్మికుల్లో ఇంకా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి త్వరలో తీసుకెళ్తామని ఈ మీడియా ద్వారా రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తెలియపడతా ఉన్నాం.